హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బావున్నాము. కానీ ఇది చూసేంత వరకు సడెన్‌గా ఇది చూసి షాక్ అయ్యి ప్రస్తుతం అయితే అందరం బాధలో ఉన్నామనమాట. మేబీ సూర్యాపేటలో ఉండే మన వాళ్ళకైతే వెంటనే అర్థమైపోయి ఉంటుంది. ఎందుకింత బాధలో ఉన్నా అని చెప్తున్నా అని. చూస్తున్నారు కదా! చెట్లన్నీ ఎలా విరిగిపోయి ఉన్నాయో. అరటి చెట్లు, జామ చెట్లు. నార్మల్‌గా చెట్లు విరిగితేనే ఎంతో బాధనిపిస్తుంది. ఇక్కడ చూడండి కరెక్ట్‌గా అవి కాయలు కాసి పండ్లయ్యే టైంకి విరిగిపోయిందనమాట. ఎంతో బాధనిపిస్తుంది. దీనికి కారణం మీకు కూడా తెలిసే ఉంటుంది. చెప్పాను కదా! సూర్యాపేటలో ఉంటే అది తెలిసే ఉంటుంది అని. మండిపోతున్న ఎండలకు ఊరటగా వర్షం పడిందని సంతోషపడాలో, లేదంటే అంత పెద్ద వర్షం వచ్చి ఇలా చెట్లన్నీ పాడైపోయినందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. అంత ఘోరమైన వర్షం వచ్చిందండి. పెద్ద పెద్ద ఉరుములతో చాలా పెద్ద వర్షం పడింది. కాసేపట్లో అంతా తారుమారైపోయిందనమాట. మా చిన్నాన్న చాలా ఫీల్ అయ్యాడు. ఎంతో ఇష్టంగా పెంచుకున్నాడు కాబట్టి. సో, దీని కంటిన్యూయేషన్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. బాయ్ బాయ్.